ప్రస్తుతం సెక్రటేరియట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దానికి కనెక్టివిటీగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ నిర్మించడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎస్సీజెల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ని ఇలా ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేసినాం. అది అప్పుడు గేమ్ చేంజర్. దాంతోనే హైదరాబాద్ ఒక రూపురేఖలు మారిపోయినాయి. అప్పుడు ఎక్కడ పడితే ఎవరు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎక్కడ ఫైనాన్స్, ఎక్కడ మల్టీనేషనల్ కంపెనీ పెట్టాలి ఐడియా లేకుండే. కానీ ఎప్పుడైతే ఈ అలైన్మెంట్ రోడ్ స్టార్ట్ అయిందో, ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుందని తెలిస్తే ఆ ఏరియా అంతా పోయి ఇవాళ మీకు తెలిసి ఎట్లా 100-200 కోట్స్ ఎకర్స్ లెక్కన నడుస్తున్నారు. మినిమం 100 కోట్స్ ఎకర్. ఆ విధంగా అట్లా తెల్లాపూర్ మీదకి వెళ్ళి అక్కడ కొల్లూరు పోతున్నారు. దీనికి 30 కిలోమీటర్ ప్యారలల్గా 384 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్డు మీద నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన మరుక్షణం సెకండ్ డేనే గడ్కరీ గారిని కలిసి ఆ రోజుకెళ్ళి దీని మీద స్పీడప్ చేయించుకుంటూ 2021లో అనౌన్స్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ మాకు మోడీ పైసలు అవసరం లేదు, కేంద్రం పైసలు అవసరం లేదని చెప్పి ఆ ప్రాజెక్టుని నెగ్లిజెన్స్ చేస్తే, నేను మినిస్టర్ అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గరికి ముందుగా నేను స్వయంగా వెళ్ళి వారికి కంగ్రాచులేషన్ తెలియజేసి, నేను మినిస్టర్ అయిన అంతకుముందు ఎంపీగా నాకున్న పరిచయంతో ఆ రోడ్డు విషయం చెప్పడం, ఆ మొదటి మీటింగ్లోనే నల్గొండ బైపాస్ రోడ్డుకు ఒక 700 కోట్లు, అలాగే మంచిర్యాల మన ఆర్మూరుకు గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆ రెండు కూడా మొదటి మీటింగ్లో ఉండి శాంక్షన్ చేయించినాం. మళ్ళా తర్వాత 1 మంత్ నేను సీఎం గారు రివ్యూ పెట్టినప్పుడు ఆ రోజు ఫస్ట్ కలిసినప్పుడు చెప్పిండు, నువ్వు RRR రోడ్ ఇస్తే మీకు పోయిన కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, 50% ల్యాండ్ ఎక్విజిషన్ మేమే ఇస్తున్నాం, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మాది, మీరు ఓన్లీ యూటిలిటీ ఛార్జెస్ 360 కోట్లు కట్టమంటే అప్పుడు ముఖ్యమంత్రి టోటల్ మిస్గైడ్ చేసి అవగాహన లేని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఏం చెప్పిండు, సోమేష్ కుమార్ ఒక లేఖ రాసిండు మేము యూటిలిటీ ఛార్జెస్ కట్టమని. రోడ్ అనౌన్స్ చేసినప్పుడే ఫస్ట్ ఎంఓఈలోనే యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టుకుంటాం, ల్యాండ్ ఎక్విజిషన్లో 50% కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ టోటల్ బై నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అది కండిషన్. మేము ఈయన కట్టబోయేసరికి మేము అసలు రోడే క్యాన్సల్ అని చెప్పి వాళ్ళు లెటర్ రాసిండు. నేను గడ్కరీ గారు చెప్పాను, నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే దాని మీద మేము కట్టుకుంటాం యూటిలిటీ అని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి లెటర్ రాపించి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అంతా స్పీడప్ అవుతుంది. సరే మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఇంకా ఆలస్యమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3.5 ఇయర్స్లో పూర్తి చేయాలని నేను నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కలుసుకున్నప్పుడల్లా మూసీ ప్రాజెక్టు దాన్ని ఎట్లా ఎస్టీపీలు కట్టి ఒక క్లీన్ రివర్గా చేయాలని, నమామి గంగాలాగా ఆ రోజు మోడీ గారు సబర్మతి రివర్ ఎట్లా చేసుకుంటాం ఆ విధంగా చేయాలని ఒకవైపు మూసీగా ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, RRR గురించి దాన్ని చేసి కంప్లీట్ చేపించి హైదరాబాద్ ఒక సూపర్ గేమ్ చేంజర్గా వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారాలంటే దానికి ఓఆర్ఆర్ రోడ్స్కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ, స్పోర్ట్స్ జోన్స్ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ, ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఇప్పుడు వస్తున్న